హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ డైరీ. మేము ఇవాళ అయితే కాశీపట్నం అయితే వెళ్తున్నామండి. అండ్ ఇది వచ్చి మనము వైజాగ్ నుంచి అరకు వెళ్ళే వేలో అయితే ఉంది. అండ్ మనకి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వైజాగ్ నుంచి అరకుకి వెళ్తుంటే. బట్ మేమైతే అరకు నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అయితే వెళ్ళామండి దీనికి. ఆ! మనము ఈ దగ్గరనది ఎక్కడుంటదంటే, మనకి కాశీపట్నం ఊర్లోకి వచ్చాక మనం యూ టర్న్ తీసుకొని వెళ్ళాలనమాట. సో, మీకు ఎక్కడైనా సరే అక్కడ మీకు వే అన్నది తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ నెక్స్ట్ మనం లోపలికెళ్ళాక మనకి అన్ని సైన్ బోర్డ్స్ ఇవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. సో, మనం దాన్ని ఫాలో అవుతూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్‌కైతే వచ్చేసామండి. అండ్ ఈ టెంపుల్ అసలంటూ దీని గురించి చెప్పాలంటే చాలా అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం టెంపుల్ చూద్దాము. మనం స్టార్టింగ్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తది. సో, వినాయకుడి వారిని దర్శించుకొని మనము లోపలికైతే వెళ్తున్నామండి. అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దట్టమైన మర్రి ఊడల్లో అయితే శివలింగం అయితే ఉంది. అండ్ ఈ శివలింగం అన్నది కూడా వెలిసిందే అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఇదొచ్చి విజయనగరం రాజుల వారు టాక్స్ అది కలెక్ట్ చేసుకోవడానికి అది పంపేవారు జనాల్ని. వాళ్ళు ఆన్ ది వే ఈ సుంకరమెట్ట నుంచి వెళ్ళాలన్నమాట. సో, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అది కాశీపట్నం మధ్యలో అది ఆగేవారు. ఆగినప్పుడు అక్కడ విజయనగరం రాజు అక్కడ శివుడికి పూజిస్తూ ఉండగా చూసారు. చూసినప్పుడు ఆయనకి శివలింగం అది నచ్చి ఇక్కడ ఒక గోపురం అయితే నిర్మించారు. సో, ఎప్పుడు నిత్యం పూజలు అవి జరుగుతూ ఉండేవంట. సో, మీరు చూసినట్టయితే మనకి గుడి లోపల పిరమిడ్ షేప్‌లో కూడా ఉంటది. అది వచ్చి 1750 ఆ టైంలో అయితే ఆ టెంపుల్‌ని బిల్డ్ చేశారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక 50, 60 ఇయర్స్ తర్వాత అక్కడ పూజలు అవి జరగడం అది ఆగిపోయాయి. అండ్ మనుషులది కూడా రావడం తగ్గించేశారు. ఎందుకంటే అడవి చెట్లు అవి పెరిగిపోయి అలా ఉండడం వల్ల జనాలవి రావడం తగ్గిపోయారు. అండ్ నెక్స్ట్ 18 సెంచరీ నుంచి 21st సెంచరీ వరకు అయితే ఇక్కడ ఈ శివలింగం అది అయితే బయటికి రాలేదు. కానీ 1930లో ఒక చిన్న అమ్మాయి ఆడుకుంటూ ఉండగా రావులమ్మ ఆ పాప పేరు ఆడుకుంటూ ఉండగా ఈ శివలింగాన్ని అయితే చూసింది. శివలింగాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్‌కి అది చెప్తే వాళ్ళు అక్కడ ఎప్పుడు నిత్యం పూజలు అది చేయడం స్టార్ట్ చేశారు. ఆవిడ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్స్‌పైర్ అయ్యారు. సో, ఆవిడ ఎక్స్‌పైర్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఈ టెంపుల్‌ని చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ పూజారి అది ఉండరు. కానీ మనకి ఎంట్రీ టికెట్ ఒక 10 రూపీస్ అయితే తీసుకుంటారు. కానీ అక్కడ పూజారి అది ఎవరు లేకపోవడం వల్ల మనం అక్కడ పూజలు చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే కార్తీక మాసానికి, మహాశివరాత్రికి అయితే చాలా రష్‌గా అది ఉంటదంట. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇలాగా చిన్న చిన్న మందిరాలయితే ఉన్నాయి. ఈ చెట్టుకైతే 100-150 ఇయర్స్ అయితే ఉంటాయి. ఈ చెట్టు టెంపుల్ చుట్టూ అయితే చుట్టూ పేరుకుపోయి అయితే ఉంది. అండ్ ఇది అండర్ గవర్నమెంట్ మెయింటెనెన్స్‌లో అయితే లేదండి. ఇన్‌కేస్ అండర్ గవర్నమెంట్ మెయింటెనెన్స్‌లో ఉంటే ఈ టెంపుల్‌ని ఇంకా టేక్ కేర్ చేసుకునేవారేమో. మేమైతే అక్కడ టెంపుల్ని అయితే దర్శించుకుని అక్కడ దగ్గరలో అయితే ఒక నది అయితే ఉందండి. ఆ నది అయితే చూడడానికి అయితే వెళ్తాం. అది టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లోపలనే ఉంటుందేమో. ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలు వాటికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారంట. అండ్ అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఆడుకోవడానికి వాటర్లో అది అయితే చాలా బాగుంది. సో, మేము ఇదైతే చూసుకొని మళ్ళీ బ్యాక్ మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నామండి. If you like this video, please like, share and subscribe to my channel.